నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ కోవిడ్ తర్వాత నుంచి ఏమైందంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు, అంటే ఒక సెకండరీ ఇన్కమ్ కోసం. సో ఈ సెకండరీ ఇన్కమ్ కోసం చూసే ప్రయత్నంలో చాలా మంది ఈ కొన్ని అడ్డదారులు దొక్కుతున్నారు, అంటే షార్ట్ కట్స్ అంటారు కదా. సో ఇలాంటి షార్ట్ కట్స్ లోకి వెళ్ళి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇలాంటి షార్ట్ కట్స్ లోకి వెళ్ళి రోడ్డును పడుతున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ సెకండరీ ఇన్కమ్ కోసం ఏంటి అసలు, అంటే ఉన్నటువంటి సరైన మార్గాలు ఏంటి ఈ సెకండరీ ఇన్కమ్ని చూస్ చేసుకోవడంలో? సో పెరుగుతున్న అవసరాల రీత్యా ఖర్చులు, అవసరాలు, లైఫ్ స్టైలు, వీటన్నిటి రీత్యా కొంతవరకు సెకండరీ ఇన్కమ్ కావాలి అని చెప్పేసి మనకి రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. సో సెకండరీ ఇన్కమ్ సోర్సెస్ కోసం రకరకాల ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి ఎంచుకుంటూ ఉంటాం. సో బేసిక్గా మనము ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్తాం, తర్వాత ఏం చేయాలో మాట్లాడదాం. సో ఇప్పటివరకు ఏం జరిగిందో మనం గమనిస్తే, సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు సహజంగా ₹1,00,000 జీతం సంపాదించే వాళ్ళకి పైన ఒక 15,000 20,000 వచ్చినా చాలు, లేదా ఒక 10,000 వచ్చినా చాలు, నాకు సెకండరీ ఇన్కమ్ కింద ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చే శాలరీ మీద ఆల్మోస్ట్ 10% 20% కదా, అది హ్యూజ్. ఇది ఒక కరెక్ట్ థాట్. సెకండరీ అంటే ఏంటి, మనం ప్రైమరీగా చేయంగా మిగిలిన ఒక గంటో, అరగంటో, 2 గంటలో కేటాయించేదాన్ని సెకండరీ ఇన్కమ్ అంటాం. ఇంతవరకే కదా సెకండరీ ఇన్కమ్ అంటే. సో అది కాస్త ఎలా దారితీసింది అని అంటే, సెకండరీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలని వెతికే సోర్సెస్లో మీరు కోవిడ్ నుంచి ట్రెండ్ అన్నారు. అదే కోవిడ్ టైంలో నెక్స్ట్ బాగా పైకి ఎది లేచింది, డెఫినెట్గా స్టాక్ మార్కెట్ లేచింది. అరే ఇదేదో ఈజీగా ఉంది కదా, ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఆఫీస్లో నుంచి చేయొచ్చు, టేబుల్ కింద పెట్టి చేయొచ్చు, మంచం మీద పడుకొని చేయొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది. అయితే ఇందులో అయితే ఈ రోజు మనం ₹1,00,000 పెడితే ఈ రోజే 10,000 సంపాదించవచ్చు. నెల మొత్తం వెయిట్ చేసి 10,000 కోసం ఎందుకు వెయిట్ చేయాలి, ఇప్పటికిప్పుడే 10,000 వస్తాయి కదా అని చెప్పేసి దీనివైపు ఒక కన్నుబడ్డది. చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఊర్లలో ఉండే ఎలక్ట్రీషియన్స్ అయి ఉండొచ్చు. నాకు అట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కాల్ చేశారు. సో బేసిక్గా సార్ ఎట్లా ట్రేడింగ్ నేర్చుకోవాలి, నేను ఊర్లో ఒక చిన్న ఎలక్ట్రీషియన్ని, నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు, సో నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు ట్రేడింగ్ నేర్పించండి సార్ అని చెప్పేసి నాకు కూడా కాల్ చేశారు. సో ఈ ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు బేసిక్గా ఒక ఎలక్ట్రీషియన్వి నువ్వు ఒక ఎలక్ట్రీషియన్ అయితే నువ్వు ఏం చేయాలి, నీకున్న స్కిల్ని అప్గ్రేడ్ చేయించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కువ దేంట్లో వర్క్ చేస్తావు, ఏసీ టెక్నీషియన్ అన్నారు. ఓకే, ఇప్పుడు ఏసీ అని అంటే సమ్మర్ వరకే ఉంటుంది, నీకు అందుకే ఇన్కమ్ సరిపోవట్లేదు. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి, సీజనల్ కాకుండా నాన్ సీజనల్గా కూడా నేను వ్యాపారాన్ని అది ఎట్లా పెంచుకోవాలో చూసుకోవాలి. స్కిల్ డెవలప్ చేసుకొని ఫస్ట్ నీ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇది మొదటి పద్ధతి. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, వాళ్ళ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఇప్పుడు వాళ్ళ మంచి టెక్కీస్, వాళ్ళకి ఏ వాడటమో వచ్చు. సో బేసిక్గా మీరు మీ ఫీల్డ్లోకి సంబంధించి ఏదన్నా, మేబీ ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ కూడా కలిసాడు, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే, యూజ్ చేస్తూ ఆటో బ్లాగ్ జనరేటర్ పెట్టేశాడు. గత 1-2 years నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా బ్లాగ్ పోస్ట్ క్రియేట్ అయిపోతుంటుంది, మార్కెట్లో వచ్చే న్యూస్ని బట్టి అది పోస్ట్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి నెలకు ₹30,000 సింపుల్గా సంపాదిస్తాడు. ఎంత టైం కేటాయిస్తున్నావు నువ్వు యావరేజ్గా అంటే వారానికి 3-4 గంటలని చెప్పారు. సో బేసిక్గా దీన్ని అంటే సెకండరీ ఇన్కమ్ అని అంటే, సెకండరీ ఇన్కమ్ అని అంటే డైరెక్ట్గా మీ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఎక్కడికో జంప్ అయిపోయి మీకు తెలియని ఒక పని పట్టుకొని దాంట్లో నేను రానిచ్చాలి, అసలు నాకు వచ్చేది ఇక్కడ 1,00,000, ట్రేడింగ్లో 2,00,000 సంపాదించాలనే విధంగా కనుక మీరు టార్గెట్లు పెట్టుకుంటే మీకు తెలియని పని కాబట్టి అక్కడ నష్టపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతసేపటికి ఎవరు దీనికి సంబంధించి చీట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటున్నారు, గవర్నమెంట్ కూడా ముత్తుకుంటుంది కదా. ట్రేడింగ్ ఈజ్ నాట్ ఫర్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అండ్ మోర్ ఎవర్ ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ సెకండరీ బిజినెస్, ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫుల్ టైమ్ బిజినెస్. ఇవన్నిటి గురించి చెప్తూనే ఉంది కదా. మీరు అన్ని విధాలుగా మీకు అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా ట్రేడింగ్ జోలికి వెళ్ళి అక్కడ డబ్బులు విపరీతంగా కోల్పోతున్నారు. అక్కడ డబ్బులు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఆ డబ్బులు అసలు వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని పెట్టడం కాదు, అందులో ట్రేడింగ్ చేయడం కోసం అని చెప్పి యాప్లు ఉంటాయి కదా మనకేదో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లాంటివి, ఏదో ఈ ఫిన్టెక్ యాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి 5 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పులు తీసుకొని ఆ డబ్బులను అక్కడ పెట్టి పోగొట్టేవాళ్ళు. నేను చిన్న అమౌంట్లు చెప్తున్నా, యాక్చువల్గా నా చుట్టుపక్కల దాదాపుగా మినిమం 20-25-30 లక్షలు పోగొట్టిన వాళ్ళు ఉన్నారు అట్లా. సో బేసిక్గా అడిగే క్వశ్చన్, ఎందుకు సెకండరీ ఇన్కమ్ అని అంటే నీకు తెలియని సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అవటమా? కాదు కదా, నీకు తెలిసిన సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో బేసిక్ ఇంకొంతమంది ఇంకో రకంగా చేశారు, బెట్టింగ్ యాప్స్. ఈ రీసెంట్గా డేటాని చెక్ చేస్తూ ఉంటే ఇన్వెస్టింగ్ టూల్స్
బేస్డ్ యాప్స్ ఇన్స్టాలేషన్ కంటే బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాలేషన్స్ ఎక్కువైపోయినాయి. దాదాపుగా 2 లక్షల కోట్ల టర్నోవర్లు చేస్తున్నారు, అందులో హ్యూజ్ టర్నోవర్ చేస్తున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంతలా ఎడిక్ట్ అయిపోయాయని అంటే ఆ డబ్బుల కోసం ఏ దారుణం చేయడానికైనా ప్రిపేర్ అయిపోతున్నారు, ఎంతటి దారుణానికైనా దొంగతనం చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారు, దేనికైనా ప్రిపేర్ అవుతున్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఒక మహానుభావుడు ఒక పని చేశాడు. ఆ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో బేసిక్ ఎట్లా తప్పుదారు పెడతారో మీరు రాంగ్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటే అని. ఆయన ఒక్కడే మనవడు. సో ఆయన నెక్స్ట్ ఈ అబ్బాయి తప్పించి ఇంకెవరి పేరెంట్స్ కూడా లేరు అనుకుంటా మేబీ. వాళ్ళ అమ్మమ్మ పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టాడు. ఆ డబ్బులు ఎట్లో గట్లా కట్టేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మమ్మకి ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి పాము కాటుతో చంపించేశాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి పాము కాటుతో అమ్మమ్మని చంపించేశాడు ఆ మహానుభావుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఏంటి అంటే ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తారు మరి. అంతే కదండి, డబ్బులు పోయాయి, మీకు అప్పులు అయిపోయాయి. మరి ఏం చేయాలి? మీరు లోన్ యాప్ల్లో వీటిల్లో అప్పులు తెచ్చారు, వాడేమో మీదకి ఎక్కేస్తుంటాడు. మీరు ఈఎంఐ పే చేయకపోతే వాడు అంతా హెరాస్ చేస్తాడు, అందరికీ తెలిసిందే కదా. ఆ లోన్ యాప్లో ఊరుకోరు. సో ఇంత సీరియస్గా ఒక సిచ్యువేషన్ ఉండేసరికి కూడా ఆఖరికి వాళ్ళ అమ్మమ్మని చంపేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయాడు, చంపేశాడు. ఫైనల్లీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్టిగేట్ చేస్తే విషయం బయటకు వచ్చింది. ఫైనల్గా ఆవిడ గారికి జరిగిన అన్యాయం ఇది అని చెప్పి. ఇట్లాంటి కేసులు కొల్లలు. ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేశాడు, ట్రేడింగ్ లో 10 లక్షల రూపాయలు ఎంతో అప్పు చేసి 20-25 లక్షలు ఎంతో అప్పు చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రీసెంట్గా ఏం జరిగింది, మీకు సంబంధం లేని వాటిల్లో వేలు పెడితే అది సెకండరీ ఇన్కమ్ అవ్వదు, మీకే ఒక మెడకు ఉరితాళ్లాగా మారుతాయి అవన్నీ. మీరల్లా చేయాల్సింది ఏంటి, మీ ఫీల్డ్లో మీరు చేయాల్సింది ఏంటి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా. ఇఫ్ యూఆర్ ఏ గ్రాఫిక్ డిజైనర్, మీరు జాబ్ చేస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయండి ఒక 1 hour 2 hours పర్ డే. సో మీకు వచ్చే సాలరీ మీద అదనంగా మీకు ఒక 20% 25% ఎక్స్ట్రా వస్తుంది. దాన్ని సెకండరీ ఇన్కమ్ అంటారు. ఈ సెకండరీ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ని అసలు అర్థమే చేసుకోకుండా అది ఎలా మారుతుంది అంటే, సార్ ఆశ ఉంటుంది మనిషికి, నాకు ఆశ ఉంటుంది నా ఇన్కమ్ పెరగాలి అని. అది ఎంతవరకు, నా ప్రైమరీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు అయితే నా సెకండరీ ఇన్కమ్ మేబీ ఇంకొక 20-25,000 లేదా ఒక 10,000, ఒక లిమిట్ ఉంటుంది. దానికి సేఫ్ వేస్ ఏంటి, నేనేమి చేయగలను, నాకు దాని మీద పూర్తిగా అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకొని నేను అందులోకి దిగితే నాకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది కదా, గూగుల్ ఉంది కదా అని ట్రై చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్. దీనికి ఇంకొక మాట చెప్తా. సో డిటో ఇన్సూరెన్స్ కంపెనీ ఫౌండర్ మన తెలుగు అతని, ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. నేను బేసిక్ ఈ ఫీల్డ్లోకి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యా. ఈ స్టాక్ మార్కెట్లోకి నేను ఎంటర్ అయినప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కాదు, డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, నాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు. నేను ఒక ఐఐటి స్టూడెంట్ని, ఒక ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక ఎంబీఏ, నాకే ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, అసలు మిగతా వాళ్ళందరికీ ఎట్లా అర్థం అవుతుంది అని. అంత కాంప్లికేటెడ్. ఇప్పుడు బేసిక్గా స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవాలి అని అంటే నువ్వు 25 లక్షలు సంపాదించే ఎంప్లాయ్ అయితే సరిపోదు, అది నీ ఫీల్డ్లో కాబట్టి నువ్వు సంపాదించుకుంటున్నావు. స్టాక్ మార్కెట్ ఆర్ అదర్ థింగ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా. వై డూ యూ వాంట్ గెట్ ఇన్ టు ఇట్? ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఫర్ ట్రేడింగ్. మీరేం చేయాలి, ఒకవేళ నిజంగా సెకండరీ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే, సో ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పా. దీనివల్ల రకరకాలుగా చాలా మంది జీవితాలు రోడ్డును పడిపోయాయి, లిటరల్గా రోడ్డును పడిపోయాయి. కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళ జీవితం వెనక్కి వెళ్ళిపోయింది, సేవింగ్స్ అని పోగొట్టుకున్నారు కదా. దాదాపు 5-6 సంవత్సరాలు సేవ్ చేసిన డబ్బులను ఒకసారి పోగొట్టేశారు, అప్పులు చేశారు, జీవితాల్లో వెనకబడిపోయినాయి. మీరేం చేయాలి, యాక్చువల్గా సెకండరీ ఇన్కమ్ చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకటి ఫ్రీలాన్సింగ్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పటిదాకా మీరు ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసి ఉంటారు కదా. మనకి డివిడెంట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా, రైట్? సో బేసిక్గా అందులో మీకు ప్రాపర్టీ అంటే మీ యొక్క వాల్యూ అప్రిషియేట్ అవుతూ మీకు క్వార్టర్లీయో మంత్లీయో డివిడెంట్ వస్తూ ఉంటుందా? ఎంత వస్తుంది డివిడెంట్? దాదాపు 6%. 6% అంటే మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది యాన్యువల్గా. ఒక కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ఈల్డ్ అది. మీకు కమర్షియల్ బిల్డింగ్ ఉంటే మీ రెంటల్ ఇన్కమ్ ఎంత అంటే దాని వాల్యూలో 6%. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీకున్న డబ్బులు తీసుకెళ్ళి కమర్షియల్ బిల్డింగ్ కొనలేరు కదా, స్టార్ట్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ ఏంటి, ఎయిర్బిఎన్బి లాంటి ప్రాపర్టీస్ పర్చేస్ చేయటం. ఎయిర్బిఎన్బి లాంటి ప్రాపర్టీస్ పర్చేస్ చేస్తే మీకు నార్మల్గా అద్దెకిస్తే 25,000 వస్తుందేమో, అదే ఎయిర్బిఎన్బి లాంటి ప్రాపర్టీస్ని రెంట్కి ఇస్తే మీకు 1,00,000 రూపాయల దాకా వస్తాయి కదా. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఆపరేట్. ఇవన్నీ కూడా ఏంటి, సేఫ్. మీకు ఎక్కడికి మీ డబ్బులు పోవు, మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. ఒకవేళ వ్యాపారం సరిగ్గా సాగకపోయినా మీ మనీ మీ దగ్గరే ఉంటాయి, కానీ మీకు ఎటువంటి రిస్క్ జరగదు కదా. అపార్ట్మెంట్ కొంటే ఏమవుతుంది, మీ దగ్గర ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కొంటే ఏమవుతుంది, మీ దగ్గరే ఉంటాయి. ఏం కొన్నా మీ దగ్గరే ఉంటాయి కదా. మీరు ఏదో కూడా కొనుక్కోండి, దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయండి. దానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ తక్కువగా ఉంటే సరిపోతుంది. లేదా మీ ఫీల్డ్లోనే బ్లాగర్, మీరు మంచి టెకీ అయితే బ్లాగింగ్ చేసుకోండి, వ్లాగింగ్ చేసుకోండి, కంటెంట్ క్రియేషన్ చేసుకోండి. ఇది కదా మనం క్రియేట్ చేసుకోవాల్సింది. మనం ఉన్న ఫీల్డ్లోనే మనం కనుక ఎదిగే ప్రయత్నం చేస్తే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, సెకండ్ ఇన్కమ్ మనకి జనరేట్ అవడమే కాకుండా మన స్కిల్ మనకు తెలియకుండా అప్ స్కేల్ అవుతుంది.
రైట్ రైట్. దానివల్ల మీ బేస్ సాలరీ కూడా బాగా పెరుగుతుంది. సో దిట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ సెకండ్ ఇన్కమ్. ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ మీ చేతిని తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా అదేంటి చెరుకు రసం మిషన్లో పెట్టినట్టు ఉంటుంది మీ పరిస్థితి. సంబంధం లేని దాంట్లో కనుక వేలు పెడితే చెరుకు రసంలో విరుక్కుపోయినట్టే ఉంటుంది. చెరుకు రసం మిషన్లో మీ చెయ్యి బయటికి గుంజలేరు, అది ముందరికి తీసుకెళ్ళను లేరు, మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఉదాహరణలు అయితే అయ్యాయి కదా. ఇంకొంతమంది చెప్తారు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అయితే రిస్కీ, దాని పేరేంటే మనకి ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చాలా ఈజీ, అందులో ఎక్కువ లాస్ ఉంటుంది. సెబీ ఇచ్చింది ఆ డేటా కూడా. 70% ఈక్విటీ ట్రేడర్స్ ఆర్ ఫెయిల్యూర్స్. 70%. రీసెంట్ డేటా చూస్తే 54,000 కోట్లు నష్టపోయారంట రీటైలర్స్. 54,000 కోట్లు. అది ఎంత పెద్ద ఇష్యూ అయింది అంటే ఒక మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూగా మారిపోయింది. సెబీ చైర్పర్సన్ కూడా చెప్పారు రీసెంట్ గా. ఎస్, 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు డెరివేటివ్ సెగ్మెంట్ లో నష్టపోతున్నారు ట్రేడింగ్స్ వల్ల. ట్రేడింగ్ వల్ల అదొక మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్. అంత డబ్బులు తీసుకొచ్చి మీరు పెట్టుబడులు పెట్టుకుంటే మీకు వెల్త్ ఎంత క్రియేట్ అయ్యేది. ఇక్కడ ఒకటే మాట చెప్తాను సార్, ఒక మనిషి ఎదగటము అనేది ఒక ప్రాసెస్ లో క్రమ పద్ధతిలో ఇలా వెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నా, నిద్ర లేసేసరికి ఇక్కడ ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? దేర్ ఈస్ నో షార్ట్ కట్ టు క్రియేట్ వెల్త్. ఎప్పుడైనా వెల్త్ అనేది క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మాత్రమే వెళ్తుంది. అంతేకాని అన్నెసరీ రిస్కులు మాత్రం తీసుకోకూడదు. ఇంకొకటి చెప్పాలి, మీకు ఏమీ సంబంధం లేకుండా చాలా మంది ఏదో ఫుడ్ కోర్ట్స్ కొంతమంది పెట్టి ఏదో సక్సెస్ అయ్యారులే, కానీ చాలా మంది కూడా డబ్బులు తీసుకొచ్చి ఏదో ఫ్రాంచైజీలు తీసుకోవటము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏదో ఒకటిద్దరు ఫ్రాంచైజీలు సక్సెస్ అయ్యి టీవీలో వచ్చి ఓకే వాళ్ళందరూ హ్యాపీ, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి తీసుకొచ్చి అందులో పెట్టేసి డబ్బులు అక్కడ కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బేసిక్ గా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ట్రేడింగ్. మీకు సంబంధం లేని ఫీల్డ్ ఏదైనా కానీ మీకు రిస్కే. కాబట్టి మీకు సంబంధం లేదని అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీస్, గెట్ రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ప్యాసివ్ ఇన్కమ్ కోసం అంటే షార్ట్ కట్స్లో డబ్బు సంపాదించాలని అడ్డదారులు దొక్కితే అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.